మీలోకి జీవాత్మ వచ్చునుగాక. మీ ఎముకలు ఎండిపోయిన మీ జీవితాలు మరలా చిగురించునుగాక, బ్రతుకునుగాక. ఎప్పటి నాతో ఇట్లా నరపుత్ర, ఎముకలు ఇశ్రాయేలును సూచిస్తుంది, వారందరినీ సూచిస్తుంది. మరి మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమైపోయింది, మన నాశనమైపోతామని అనుకుంటున్నారట. ఒకవేళ నీ జీవితంలో నీవు అలాగ అనుకుంటున్నావా? ఇక నా ఆశ అంతా కూడా అనుకున్నా విఫలమైపోయిందయ్యా, నా జీవితం ఎండిపోయినట్టుగా ఉంది, డ్రై, ఫైనాన్షియల్ డ్రై, ఏ ప్రభా ఆరోగ్యంలో డ్రై అయిపోయానయ్యా, లేకపోతే ఫలానా విషయంలో డ్రై అవుతుంది, వ్యాపారంలో డ్రై అవుతున్నానయ్యా. ఇక్కడ అంటున్నాడు, అలాగున్న వారి దగ్గర నరపుత్ర ఎముకలు ఇశ్రాయేలును సూచించినాయి. వారు మన ఎముకలు ఎండిపోయినాయి అనుకుంటున్నారు, మన ఆశ విఫలమైపోయింది అనుకుంటున్నారు, మనము నాశనమైపోతాం అనుకుంటున్నారు. ఒకవేళ నీ జీవితం ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ జీవితం ఒకవేళ అలాగుందా? నిరాశగా ఉన్నవా? ఆశ విఫలమైపోయిందా? నాశనమైపోతుందా అనుకుంటున్నావా? లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావా? దెర్ ఇస్ నో లైఫ్ అనుకుంటున్నావా? ఎండిపోయినట్టుగా ఉందా? కాబట్టి ప్రవచనం ఎత్తి ఎప్పుడైతే భక్తుడు ఎహెస్కేల్ ప్రవక్త ప్రవచించాడో, ఎముకలు కలుసుకున్నాయి, నరములు వచ్చినాయి, కండరములు వచ్చినాయి, అంతేకా చర్మం వచ్చింది, మాంసం వచ్చింది, జీవాత్మ వచ్చి వారందరూ ఒక మహా సైన్యముగా మారిపోయారంట. వాట్ ఎ గ్రేట్ ప్రాఫిట్ అండి! ఎంత అద్భుతమైన ప్రవచన మాట అతని నోట ఉంది. ఈ లైవ్ ద్వారా మీ నోట కూడా అటువంటి బ్రతికించే మాట, యేసయ్య మాటలు నీ నోట ఉంటే నీ స్థితి బ్రతుకుతుంది. వేరే వారు ఎండిపోయిన వారి జీవితాలు బ్రతికించబడతాయి. ఇక్కడ చూస్తే మరి దేవునికి వాక్యంలో చూస్తే వారి ఆశ విఫలమైపోతుంది అనుకున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులు నేను తెరిచెదను, సమాధులను మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులు తెరిచి సమాధులున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. సమాధులు ఏముంటుందండి? ఎండిన ఎముకలు ఉంటాయి. నో లైఫ్, డ్రై అనేది అక్కడ ఉంటుంది. సమాధుల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. ఇటువంటి సమాధులను తెరిచి సమాధులోంచి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి రప్పించారంట. అలాగే నీ జీవితం మరి ఒకవేళ సమాధిలాగా, ఎండిపోయినలాగా, ఎండిన ఎముకల్లాగా, జీవము లేనట్టుగా, నరములు ఇక్కడ తన మాంసము లేనట్టుగా, కేవలము ఎండిపోయినట్టుగా ఉన్నాయా? అయితే ప్రభు బ్రతికిస్తున్నాడు. అవును, దేవుని వాక్యం, నీ వాక్యము నన్ను బ్రతికించెను. యెహెస్కేలు మాట అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని బ్రతికించి ఒక సైన్యంగా మార్చినట్లుగా చూస్తున్నాం. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మని మీలో ఉంచి ఈ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాయన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. అవును, ప్రభు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. అందుకే ఆయన మాటలు పట్టుకోవాలా, వాటిని భుజించాలా, వాటిని నెమరవేయాలా, వాటిని నిత్యం మన తలంపులో, మన ఊహల్లో ఉంచుకోవాలా. ప్రియులారా, ఇక్కడ చూస్తే మొదటిగా వాక్యము లేకపోతే నీ జీవితం నో లైఫ్. రెండోదిగా డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది, ఎండిపోయిన జీవితం అయిపోతుంది.